కామారెడ్డిలో భారీగా వరదలు సంభవించాయి. ఎడతెరిపి లేని వర్షాలకు జిల్లా అస్తవ్యస్తంగా మారింది. బిక్నూరు దగ్గర రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో వరదల్లో కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు చిక్కుకున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి కోరుట్ల బయలుదేరుతుండగా బిక్నూరు దగ్గర రోడ్డుపై భారీగా వరద ప్రవహించింది. దీంతో ఆయన అటువైపు వెళ్లలేక అక్కడే ఆగిపోయారు. దాదాపు 12 గంటలుగా అక్కడే నిరీక్షిస్తున్నారు. కామారెడ్డిలో భారీగా వరదలు సంభవించాయి. ఎడతెరిపి లేని వర్షాలకు జిల్లా అస్తవ్యస్తంగా మారింది. బిగ్నూరు దగ్గర రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో వరదలో కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు చిక్కుకున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి కోరుట్ల బయలుదేరుతుండగా చిక్నూరు దగ్గర రోడ్డుపై భారీగా వరద ప్రవహించింది. దీంతో ఆయన అటువైపు వెళ్లలేక అక్కడే ఆగిపోయారు. దాదాపు 12 గంటలుగా అక్కడే నిరీక్షిస్తున్నారు. కామారెడ్డిలో భారీగా వరదలు సంభవించాయి. ఎడతెరిపి లేని వర్షాలకు జిల్లా అస్తవ్యస్తంగా మారింది. బిగ్నూరు దగ్గర రోడ్డుపై వరద భారీగా ప్రవహిస్తోంది. దీంతో వరదల్లో కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు చిక్కుకున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి కోరుట్ల బయలుదేరుతుండగా బిగ్నూరు దగ్గర రోడ్డుపై భారీగా వరద ప్రవహించింది. దీంతో ఆయన అటువైపు వెళ్లలేక అక్కడే ఆగిపోయారు. దాదాపు 12 గంటలుగా అక్కడే నిరీక్షిస్తున్నారు. సిటీలో వాడవాడలా గణనాథులు కొలువుదీరారు. భక్తి శ్రద్ధలతో పత్తిర్లు పూలతో పూజలు నిర్వహించారు భక్తులు. గణపయ్యకు ఉండ్రాలతో నైవేద్యాలు అందించారు. ఖైరతాబాద్ బడా గణేశుడికి మొదటి పూజ చేశారు గవర్నర్. ఈసారి వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక మరోవైపు ఖైరతాబాద్ బాలాపూర్ గణేశులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సిటీలోని గల్లీలలో బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. 69 అడుగులతో ఖైరతాబాద్ బడా గణేశుడు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాగణపతిని దర్శించుకున్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గణపతికి తొలి పూజలు చేసి మహాహారతి ఇచ్చారు. వినాయక చవితి పూజను ఘనంగా నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలు చదవగా రేవంత్ రెడ్డి వినాయక చవితి వేడుకను నిర్వహించారు. బోనాల జాతర తరహాలో గణపతి నవరాత్రులను సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మహాగణపతికి వెండి కడెం సమర్పించారు. ఖైరతాబాద్ గణనాథుడికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు ఎంపీ అనిల్ కుమార్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు పండి వారి పంటలతో రైతాంగం బాగుండాలి, పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని విశ్వాసంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగే విధంగా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని కోరుతూ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఇంత పేరు వచ్చింది అంటే ఆ క్రెడిట్ మీకే దొరుకుతుందని చెప్తూ రేపు ముఖ్యమంత్రి గారు, బహుశా రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అదేవిధంగా అమెరికన్ కౌన్సిలేట్ జనరల్ గారు 30వ తేదీ నాడు వస్తామని మాకు వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వారికి కూడా మేము స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ రాబోయే 11 రోజులు కూడా మనం అందరం కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరం కూడా అన్ని విధాలుగా కోఆర్డినేషన్ చేసుకుంటూ పెద్దలు మన హైదరాబాద్ నగరం మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా స్వయంగా ప్రతి ఒక్క కార్యక్రమం దగ్గర ఉండి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది.
తొలి రోజు వర్షం పడుతున్నా క్యూ లైన్లలో నిల్చొని బడా గణేశుడి ఆశీర్వాదం తీసుకున్నారు భక్తులు. జై గణేశ జై జై గణేశ నినాదాలతో ఖైరతాబాద్ ప్రాంతం మారుమోగింది. గణనాథుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బడా గణపతి వద్ద పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వచ్చే భక్తులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ గాంధీ భవన్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గణనాథుడికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల్లో ఎలాంటి విఘ్నాలు జరగకుండా ప్రభుత్వం మంచిగా నడవాలని వినాయకుడిని కోరుకున్నారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్ వైఎంసీఏ గణేష్ టెంపుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ బాలాపూర్ గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఏడాది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనాలో గణేష్ మండపాన్ని తీర్చిదిద్దారు కళాకారులు. సాయంత్రం మొదటి పూజ నిర్వహించారు. అనంతరం గణేశుడి దర్శనం కోసం భక్తులకు అనుమతి ఇచ్చారు. ప్రత్యేక ఆకర్షణ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మండపం నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలు, ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. మన భాగ్యనగరం అనగానే ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు పోటీ పడుతుంటే లడ్డులో మన బాలాపూర్ గణపతి స్వామి పోటీ పడుతుంటారు. స్వామివారికి విశేషంగా మంగళ వాయిద్యాలు, అంకురార్పణ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైపోయి స్వామివారికి విశేషమైనటువంటి ఆయన చేతిలో లడ్డు ప్రసాదాన్ని పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ క్షణం నుంచి స్వామివారు ఈ 11 రోజులు నిర్విరామంగా అఖండమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుందని కూడా గమనించగలగాలి. అంటే ఫస్ట్ డే నుంచి మేము భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీసే వారి వాలంటీర్సే కానీ, కమిటీ మెంబర్లే కానీ అన్ని భక్తులకి తొందరగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఒక టీంతో ఇక్కడ భక్తుల గురించి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం స్వర్ణగిరి ఆలయ నమూనాను వేయడం జరిగింది. ఈ గత సంవత్సరం చూసే అయోధ్యలోని రామ మందిరాన్ని వేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. ఖైరతాబాద్ మహాగణపతి ముందు మరాఠా బ్యాండ్, ఒగ్గుడోలు విన్యాసాలు, గుస్సాడి నృత్యాలతో నీరాజనమిచ్చారు భక్తులు. సిటీలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేశారు అధికారులు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వానలపై అధికారులతో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. దీంతో దిగువకు నీళ్లను విడుదల చేశారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో 2 రోజులుగా ముసురు వాన పడ్డది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీ కపుల్, నాంపల్లి, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, బేగంపేట్ ఏరియాస్లో వర్షం పడింది. గచ్చిబౌలి, లింగంపల్లి, ముషీరాబాద్లో మోస్తరు వాన కురిసింది. కంటిన్యూగా వాన పడుతుండటంతో గణపతి మండపాల దగ్గర పనులకు ఆటంకం ఏర్పడింది. సిటీలో అత్యధికంగా హెచ్సీయూలో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బీహెచ్ఈఎల్లో 4.3, లింగపల్లిలో 4.1, గచ్చిబౌలిలో 3.8 సెంటీమీటర్ల వాన పడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. సీతాఫల్ మండి, బౌద్ధనగర్, మెట్టుగూడ, అడ్డగుట్ట, మోండా మార్కెట్, బన్సిలాల్పేట్, రామ్గోపాల్పేట్, బేగంపేట్, మారేడుపల్లి, కార్ఖానా, బోయిన్పల్లి, తిరుమలగిరితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అలర్ట్గా ఉండాలని ఆదేశాలిచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు సీఎం.
వినాయక మండపాల దగ్గర ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదాలు జరగకుండా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందికి సూచించారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు సీఎం రేవంత్. వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క. అధికారులను ఇప్పటికే అలర్ట్ చేశామన్నారు. ముంపు ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు మినిస్టర్స్. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూస్ గా మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చాం. సంబంధిత అధికారులతో పాటు స్పెషల్గా ఆఫీసులను కూడా ఆయా ప్రాంతాలకి డ్యూటీలు వేసి వాళ్ళన్నింటినీ పర్యవేక్షించడానికి ఆఫీసులను కూడా కేటాయించి పంపిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మేము కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి నేను కూడా అక్కడ కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాము. వీలైనంత వరకు పబ్లిక్ కూడా జాగ్రత్త తెలియజేస్తాం. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్లు నిండు కుండల్లా మారాయి. హిమాయత్ సాగర్ డ్యాం ఒక గేట్ ఎత్తి 339 క్యూసెక్ల నీటిని మూసిలోకి వదులుతున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్ 2 గేట్లెత్తి 234 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేశారు. ఇక సిటీకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండు కుండల్లా మారాయి. హిమాయత్ సాగర్కు 1100 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా ఒక గేట్ ఎత్తి 339 క్యూసెక్ల నీటిని మూసిలోకి వదిలారు అధికారులు. హిమాయత్ సాగర్కు వచ్చిన వరదపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. వర్షాలకి మళ్ళీ హైదరాబాద్కు సంబంధించిన జంట జలాశయాల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. హిమాయత్ సాగర్కి 600 క్యూసెక్ల నీళ్లు వస్తుండడంతో ఒక గేట్ ఎత్తేసి కిందికి 339 క్యూసెక్ల వాటర్ని కిందికి వదులుతున్నారు. సో 12వ నంబర్ గేటు ఒక ఫీట్ మేర పైకి ఎత్తేసి కిందికి 339 క్యూసెక్ల వాటర్ని అయితే కిందికి వదులుతున్నారు. సో లాస్ట్ 5 డేస్గా వర్షం లేకపోవడం, మళ్ళీ ఎండలు కొట్టడంతో హిమాయత్ సాగర్కి ఈ ఇన్ఫ్లో అయితే తగ్గింది. కానీ మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యాయి. సో ఇటు హిమాయత్ సాగర్కి ఎగువ ప్రాంతాలైనటువంటి పైన ఉన్నటువంటి మోమిన్పేట్ కానీ, మొయినాబాద్, ఆ చుట్టుపక్కల చేవెళ్ళ ఆయా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడం, అక్కడి నుంచి వరద నీరు మళ్ళీ తిరిగి హిమాయత్ సాగర్కి వస్తుండడంతో మళ్ళీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు పడడం, ఇదంతా వరద నీరు హిమాయత్ సాగర్కి రావడంతో ప్రస్తుతం అయితే కిందికి ఒక గేట్ని ఎత్తి కిందికి మూసీలోకి ప్రస్తుతం 339 క్యూసెక్ల వాటర్ని అయితే వదులుతున్నారు. ఇక మరోవైపు గండిపేట అంటే ఉస్మాన్ సాగర్కు ఉన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. సో అక్కడ ఇన్ఫ్లో హెవీగా ఉంది. ఆల్మోస్ట్ 1400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. సో అక్కడ 2 గేట్లు ఒక ఫీట్ మేర ఎత్తి 234 క్యూసెక్ల వాటర్ని అయితే కిందికి వదులుతున్నారు. అంటే ఈ జంట జలాశయాలకు సంబంధించిన 2 కూడా నిండు కుండలా మారడంతో 2 జలాశయాలకు సంబంధించిన గేట్లు కూడా ప్రస్తుతం ఎత్తి కిందికి పంపిస్తున్నారు. హిమాయత్ సాగర్కు సంబంధించి ఒక గేటు, అటు ఉస్మాన్ సాగర్కు సంబంధించి 2 గేట్లు ఎత్తి వాటర్ని అయితే కిందికి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఉస్మాన్ సాగర్కు సంబంధించి ఎస్పెషల్లీ ఈ వికారాబాద్, ఆ ఫారెస్ట్ ఏరియా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు పడితే అక్కడి వర్షపు నీళ్ళంతా కూడా వరద ద్వారా ఉస్మాన్ సాగర్ గండిపేటకే వచ్చి చేరుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో కిందికి 2 గేట్లు ఎత్తి వర్షపు నీటిని అయితే కిందికి పంపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ 2 అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రెండింటి ద్వారా ఆల్మోస్ట్ ఒక 850 క్యూసెక్స్ వాటర్స్ అయితే కిందికి వెళ్ళిపోతున్నాయి. సో ప్రస్తుతానికి వర్షం అటు మోస్తరు వర్షాలే కురుస్తున్నా కూడా ఈరోజు సాయంత్రం నుంచి కొంచెం వర్షం తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ చెప్తుంది. సో వర్ష తీవ్రత మరింత పెరిగితే అప్పుడు ఈ 2 జలాశయాలకు సంబంధించిన గేట్లు ఎక్కువగా ఎత్తే అవకాశాలు ఉంది. అప్పుడు మూసీకి వాటర్ ఎక్కువగా అవుట్ఫ్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసే అవకాశాలు ఉంది. మనం చూసాము లాస్ట్ టైం అంటే హెవీ వర్షాలు కురిసినప్పుడు 1 వీక్
బ్యాక్ 10 days బ్యాక్ ఆల్మోస్ట్ ఒక 14,000 క్యూసెక్ల వాటర్ని ఈ మూసీ ద్వారా రిలీజ్ చేశారు. అది కూడా హిమాయత్ సాగర్దే. అప్పుడు ఇంకా ఉస్మాన్ సాగర్ నిండలేదు. కానీ ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ నిండింది, ఇటు హిమాయత్ సాగర్లో కూడా ఆల్మోస్ట్ FTL లెవెల్కి వచ్చింది. కాబట్టి ఈ రెండిట్లో ఇన్ఫ్లో పెరిగితే 2 గేట్లు ఒకేసారి ఎత్తితే అప్పుడు ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి ఒకవేళ మరింత వర్షం పైన ఎగువ ప్రాంతాల్లో అంటే చేవెళ్ళ, ఇటు మోయినాబాద్, మోమిన్పేట్, పరిగి ఈ ప్రాంతాల్లో, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో హెవీ రెయిన్ కురిస్తే మాత్రం అప్పుడు ఈ మూసి పరివాహక ప్రాంతాలని అలర్ట్ చేసే అవకాశాలు ఉందని అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం హిమాయత్ సాగర్ FTL వచ్చేసి 1763.5 FTL. అది ప్రజెంట్ 1762.7 ఫీట్స్ ఉంచి మిగతా వాటర్ని అయితే కిందికి 339 క్యూసెక్స్ కిందికి అయితే రిలీజ్ చేస్తున్నారు. అటు ఉస్మాన్ సాగర్కు సంబంధించి గండిపేటది 1790 FTL, అది 1790 ఫీట్. ప్రస్తుతం 1789.05 ఫీట్స్ మెయింటైన్ చేస్తూ మిగతా 239 క్యూసెక్ల వాటర్ని అయితే కిందికి రిలీజ్ చేస్తున్నారు. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం మోడరేట్ వర్షం కురుస్తున్నా, సో సాయంత్రం వరకు వర్షాలు పెరిగి మరింత హెవీ రెయిన్ కురిస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మూసీ పక్కన కొంతమంది వచ్చి చేపలు పట్టుకుంటారు, కొంతమంది ఈ మూసీలో ఈ పశువులకు గడ్డి కోసం వస్తారు. సో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళను ఎవరిని చుట్టుపక్కల ప్రాంతాలకు రానియకుండా అలర్ట్ అయితే జారీ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇటు పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, GHMC, వాటర్ బోర్డు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులంతా కూడా ప్రస్తుతానికైతే ఎలాంటి అలర్ట్ లేకపోయినా ఈరోజు నైట్ వరకు అలర్ట్ జారీ చేస్తాం. తప్పకుండా పైన హెవీ రెయిన్ కురుస్తుంది కాబట్టి ఇంకా ఈవినింగ్ వరకు ఈ వర్ష తీవ్రత పెరిగే అవకాశాలు ఉంది. కాబట్టి నైట్ వరకు మూసీకి సంబంధించి అలర్ట్ జారీ చేస్తామని ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో సదానందం, V6 న్యూస్, హిమాయత్ సాగర్. వినాయక చవితి పండుగకు మొదటి రోజే దర్శనాలు స్టార్ట్ అయ్యాయి. ఉదయం నుంచే భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. రాత్రి సమయంలో కూడా శ్రీ విశ్వశాంతి మహాగణపతిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఖైరతాబాద్ బదా గణేశుడి దగ్గర నుంచి మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. ఖైరతాబాద్ బడా గణపతి దగ్గర మొదటి రోజు వినాయక చవితి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతున్నది. రాత్రి అవుతున్న కొద్దీ కూడా భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతున్నది. ప్రధానంగా అన్ని క్యూ లైన్లో కూడా భక్తులు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. మొత్తంగా కూడా ఇటు మింటి కాంపౌండ్ కానీ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సంబంధించి BSNL ఆఫీసు వైపు చూస్తే మొత్తంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే రాత్రి బడా గణపతిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. మరోపక్క పోలీసులు కూడా త్వరగా కూడా వీరందరినీ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో మనతో మాట్లాడేందుకు కొంత ఆర్యవైశ్య సంఘం వారు ఉన్నారు. ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి 1,00,000 రుద్రాక్షమాలను బడా గణపతికి సమర్పించారు. అసలు ఈ రుద్రాక్షమాల విశిష్టత ఏంది, ఎప్పుడు భక్తులకు పంచిపెట్టనున్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈరోజు 1,00,000 రుద్రాక్షమాల సమర్పించారు మొదటి రోజు. ఎక్కడి నుంచి ఈ రుద్రాక్షలు తీసుకొచ్చారు, ఎప్పుడు పంచి పెడతారు భక్తులు? జై గణేశ, జై వాసవి మాత. పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ నుంచి తెప్పించిన 1,00,000 రుద్రాక్షలను మాలగా అమర్చి ఒక 1 మంత్ నుంచి ఇది ఒక ప్రాసెస్ నడుస్తుంది. మాలలు రుద్రాక్షలు తీసుకురావడము, మాలగా అల్లడము, తర్వాత 1,00,000 రుద్రాక్షలు వినాయకుని సమర్పించాము. అదేవిధంగా వాసవి మాతకు 30,000 రుద్రాక్షలు కూడా సమర్పించాము. ఇది ఒక 2 నెలల నుంచి, ఒక 1 మంత్ నుంచి ప్రాసెస్ ఇదంతా కూడా ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ యొక్క రుద్రాక్షలు వేయడానికి ప్రధానమైన కారణము, తర్వాత తాను ముందుండి నడిపించిన 2 వ్యక్తులు, గౌత రామకృష్ణ గుప్తా గారు, అదేవిధంగా కస్తూరి శ్రీనివాస్ గుప్తా గారు 1 నెల నుంచి ఎనలేని కృషి చేసినారు. మా సంఘం తరఫున, తర్వాత అందరి తరఫున వారికి పేరున ధన్యవాదములు. ఎలా ఉంది 10 రోజులు నవరాత్రి వేడుకలు అంటే? ఫస్ట్ మీరే ఇక్కడ ప్రతిరోజు నైవేద్యాలు కూడా సమర్పిస్తూ ఉంటారు, రుద్రాక్ష సమర్పించారు, ఎలా ఉంది? చాలా బాగుంది. గణేష్ భవన్కి ఎంత చేసినా తక్కువనే. మీరు చెప్పండి, రుద్రాక్షలు ఇప్పుడు ఈరోజు సమర్పించారు కదా, వీటిని ఎప్పుడు పంచి పెడతారు ఏమని అనుకున్నారు? ఇవాళ మొదటి రోజు కాబట్టి రుద్రాక్షమాల సమర్పించాము. ఒక 4th డే ఆర్ 5th డే ప్లాన్ చేసి దాని తర్వాత తీసి పబ్లిక్గా డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాము. మొత్తం 1,00,000 రుద్రాక్షలు దాదాపు దీని ప్రాసెస్ మొత్తం 1.5 month పట్టిందండి. అన్న వాళ్ళిద్దరూ కాశీ నుంచి మొత్తం ప్లాన్ చేసి తెప్పించి అల్లుపించి చేపించారు. 1 month పట్టింది మాకు మొత్తము. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా మీరు సేవ చేస్తూ ఉంటారు. ఈసారి రుద్రాక్షలు కూడా సమర్పించారు, ఎలా ఉంది ఈసారి మొదటి రోజు కావడం? చాలా బాగుందండి. గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు మాకు మొదటి రోజు అవకాశం ఇచ్చినందుకు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళకు చాలా ధన్యవాదాలండి. అది ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రతిరోజు కూడా అంటే ఈ నవరాత్రి వేడుకలు ఇటు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి ఏదో రకంగా మీరు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఎట్లాంటి నైవేద్యాలు పెట్టబోతున్నారు ఈసారి? రోజుకో నైవేద్యం చొప్పున నైవేద్యాలు
పంచడం 9 రోజులు నవరాత్రులు పంచడం జరుగుతుంది. ముందుగా రుద్రాక్ష గురించి మా ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం పిఎస్టీలు మాకు చాలా సపోర్టుగా ఉండి ఈ యొక్క 3వ రుద్రాక్ష కార్యక్రమం మేమిద్దరము తీసుకున్నాము. గౌతు రామకృష్ణ, కస్తూరి శ్రీనివాసు. వెనక మా ముందు ప్రతి ఒక్క విషయంలో పిఎస్టీలు సహకారం బాగా ఉన్నది. వాళ్లకు మరీ ధన్యవాదాలు. అలాగే మా అధ్యక్షుడు దేవరశెట్టి వీరేష్ గుప్తా గారు, రాజగుప్తా గారు, మిర్యాల ప్రకాష్ గారు, మా కార్యవర్గ ప్రతి ఒక్క సభ్యులు అందరూ దండలతో ఇలాంటి విజయం సాధించినాం. సో మొత్తంగా కూడా బడా గణపతికి సంబంధించి ప్రతిరోజు కూడా వీరు ఒక నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఈసారి భక్తులు మొదటి రోజే చూస్తున్నాము, చాలా పెరిగారు. రేపు నుంచి కూడా ఇంకా రష్ పెరిగే అవకాశం ఉంది. సో భక్తులకు ఎటువంటి సేవా కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం కూడా రోజు ప్రసాదాలు తీసుకొని వస్తాము మహానైవేద్యంగా. రుద్రాక్ష మాత్రం ఇది 3వ సంవత్సరము కంటిన్యూగా అవుతుంది. ఫస్ట్ ఇయర్ అంటే ఇది 71వ సంవత్సరము. ఫస్ట్ 1 ఇయర్ 1 ఫీట్ గణపతి మా తాతగారు ఇప్పించాడు. అప్పుడు కోమటి లక్ష్మయ్య అంటారు, ఇక అరుణార్తి లక్ష్మయ్య. మా ఫ్యామిలీలో అరుణార్తి లక్ష్మయ్య అంటారు, ఇక్కడ అంతా కోమటి లక్ష్మయ్య అంటారు. మొదటి గణపతి మా వాళ్ళు ఇప్పించారు, మా తాతగారు. సో అది చాలా వరకు కూడా దాదాపు 1954 సంవత్సరం నుంచి ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టడం స్టార్ట్ చేసింది. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య సంఘం నుంచి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నావో మనం ఖైరతాబాద్లోనే ప్రపంచంలోనే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. అటువంటి వినాయకునికి మా సంఘం ద్వారా సేవ చేసుకునే అవకాశం మాకు వచ్చినందుకు, అదేవిధంగా మా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ మాకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ప్రతి సంవత్సరము ఎందుకంటే 10 రోజులు మీరు ఇక్కడ చూస్తూనే ఉంటారు నవరాత్రికి సంబంధించి, ఎలా ఉంది? నేను ఈసారి ఫస్ట్ టైం నేను ఈ 1,00,000 రుద్రాక్ష మాలలు అక్కడ మెడలో వేసి స్వామివారి దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. 1,00,000 రుద్రాక్షలను సమర్పించడం ఆర్యవైశ్య సంఘం ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది. రోజు కూడా మేము రోజొక ప్రసాదము, నైవేద్యము, శనగలు, పులిహోర, దద్దోజనము, ప్రతి ఒక్క ప్రసాదం సమర్పిస్తాము. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈసారి మీరు ప్రతి ఏటా కూడా మంగళారతులతోని ప్రత్యేకంగా హారతి కూడా చేస్తారు. ఈసారి ఎట్లా చేయబోతున్నారు? ఈరోజు హోమము ఇంకా కళ్యాణం చేస్తున్నాము. ఈసారి ప్రత్యేకంగా కళ్యాణం నిర్వహిస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా 72 గుంటాలతో హోమం చేశాము. ఈసారి 102 గుండాలతో హోమం చేస్తున్నాము. మళ్ళీ కళ్యాణం కూడా చేస్తున్నాం. మొత్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఖైరతాబాద్కి సంబంధించి వాసవి ఆర్యవైశ్య సంఘం మహిళలు అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొంటారు. ఎలా ఉంది మీకు చూస్తూ? చాలా హ్యాపీగా ఉంది. ఇంత భారీ ఎత్తున చేయడం, దేవుడు మాకు కూడా అంత భారీ ఎత్తున చేపించడం, కల్పించడం, ఈ అమ్మవారి దయ వల్ల ఇంకోసారి ఇంకా భారీ ఎత్తున చేయడం, బయట నుంచి ఎంతో మంది ప్రజలు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది 3వసారి రుద్రాక్ష మాల వేయడం, కాశీ నుంచి వచ్చింది. చాలా ఈ రుద్రాక్ష మాల నుంచి కూడా ఎంతో జనాలు ఎక్కడి నుంచో వచ్చి మాకు ఒక రుద్రాక్ష దొరికితే బాగుండన్న ఉద్దేశంలో కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. సరే, ఆర్యవైశ్య కులదేవత, మా కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి పెట్టినాం. చాలా సంతోషంగా ఉంది. శుక్రవారం కూడా 108 గుండాలతో హోమం జరుగుతుంది. కమిటీ సభ్యులకు కూడా చాలా ధన్యవాదాలు, మీడియా వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు సహకరించినందుకు. సో అది ప్రతి ఏటా నిర్వహించే విధంగా కూడా ఆర్యవైశ్య సంఘం వారు ఎంతో భక్తి శ్రద్ధలతోని 1,00,000 రుద్రాక్ష మాలలు సమర్పించారు. ఇక సాధారణ భక్తుల విషయానికి వస్తే మనం చూస్తున్నాము, ప్రతి ఒక్క క్యూ లైన్తో పాటు ఈ బడా గణపతికి సంబంధించి మధ్యలో వేలో పోలీసులు కూడా మొత్తం అలర్ట్ అయిపోయినారు. ఎక్కడికక్కడ రోప్ పార్టీలను అలర్ట్ చేసి బారిగేట్లను ఓపెన్ చేసి భక్తులను త్వరగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది పిల్లలను తీసుకొని కూడా రావడం జరిగింది. మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని అయితే త్వరగా పంపిస్తున్నారు. మొదటి రోజు కావడంతో బడా గణపతికి మహాఆరతి కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఉదయం నుంచి చూస్తే 11 గంటలకు బడా గణపతి యొక్క ప్రతిష్టాపన జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నము సంబంధించినటువంటి పూజలు కూడా చేశారు. సాయంకాలము ఎంతో కన్నుల పండుగగా ఖైరతాబాద్ మహాగణపతి యొక్క హారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. చాలా వరకు కూడా మొదటి రోజు వినాయక చవితి వేడుకల్లో ఖైరతాబాద్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి కూడా భావిస్తారు. దానికి అనుగుణంగానే ఉదయం ఇళ్లలో పూజలు చేసుకున్నటువంటి అనేక మంది
భక్తులు కూడా సాయంకాలం బడా గణపతిని దర్శించుకునేందుకు బారులు తీరి రావడం జరిగింది. అయితే రాత్రి 11 నుంచి 12 గంటల మధ్యలో కూడా దర్శనం ఉంటుంది. 12 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దర్శనం ఉండదని చెప్పి కూడా ఉత్సవ కమిటీ సభ్యులు ఇప్పటికే అనేక మార్లు చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం అనేక మంది భక్తులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా దర్శనం అయిందని చెప్పి కూడా వారితో ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? బంజారాస్ నుంచి వస్తున్నాం. ఎలా ఉంది దర్శనం? సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మొదటిసారి లేదండి, ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. ఇక్కడ దగ్గర లోకల్ మేము ఉండేది. మీరు చెప్పండి ఎలా అయింది దర్శనం? బాగైంది, సూపర్ అయింది. ఎలా ఉన్నాడు స్వామి? బాగున్నారు, జనాలు తక్కువ ఈరోజు. సో మొదటి రోజు భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతున్నది. అనేక మంది యువతను కానీ మహిళలను వీరికి సంబంధించి కూడా పోలీసులు త్వరగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా కూడా వినాయక చవితి వేడుకలంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తు వచ్చేది ఖైరతాబాద్ బడా గణపతి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎంతో అద్భుతంగా ఇటు ఖైరతాబాద్ మహాగణపతి ప్రతిష్టతో పాటు సాయంకాలం హారతి, అదేవిధంగా డోల్ తాషా మిత్రాంగన్ పథక్ వారి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ బడా గణపతికి గౌరవ వందనం కూడా సమర్పించారు. మరోపక్క 1,00,000 రుద్రాక్షమాలను కూడా సమర్పించారు. పోలీసు వారికి కానీ అన్ని శాఖలకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండానైతే చూస్తున్నారు. ఇది ఖైరతాబాద్ బడా గణపతి దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మణితో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. బాలాపూర్ గణేశుడిని దర్శనం కోసం భారీ క్యూ కొనసాగుతోంది. రాత్రి సమయంలో కూడా బొజ్జ గణపయ్యను దర్శించుకోవడానికి వస్తున్నారు భక్తులు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. బాలాపూర్లో భక్తుల రద్దీపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. దర్శించడం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. సో ప్రజెంట్ బాలాపూర్ గణనాథం బయట మనం చూడొచ్చు. ఈ మండపం శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో ఈ సంవత్సరం ఈ మండపాన్ని నిర్మించారు. అంటే ప్రతి సంవత్సరం కూడా బాలాపూర్ గణనాథుడు ఒక కొత్త ఆలయానికి సంబంధించినటువంటి నమూనాలో ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సో బాలాపూర్ గణేశానికి సంబంధించి ఈరోజు సాయంత్రం 6 గంటలకి పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యి 7 గంటల ప్రాంతంలో ముగిశాయి. అయితే ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ శ్రీవారి పాదాలు మనకి మొదట ఎంట్రెన్స్ లో ఉంటాయి. తర్వాత జై గణేష్ అనే నేమ్తో సో మనకి గోపురాల మధ్య నుంచి మనకి యాజ్ టీజ్ గా ఒక మన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంటుందో సో ఆలయ నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మనకి కళ్ళకు కట్టేలా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పద్మావతికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో భక్తుల తాకిడి కూడా మనకు ఒకసారి అక్కడ మనకి ఎడమవైపు చూడొచ్చు. సో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సో కొంతమందినే లోపలికి వదులుతున్నారు. సో ఒకేసారిగా వదిలితే లోపల ఎట్లాంటి కొంత తోపులాటలు కాకుండా సో అట్లాంటి తోపులాటలు కాకుండానే ఈ కొంత మందిని ఆపేసి సో లోపలికి పంపిస్తున్నారు. ఇక లోపల కూడా ఎక్కువగా ఫుల్ లైటింగ్తో పాటు డెకరేషన్ కూడా చాలా భక్తులను ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాబట్టి లోపల ఫోటోలు తీసుకోవడం లాంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సో పోలీసులు వెంటనే మన లోపలికి పంపిస్తున్నారు. మనకి మొదటగా భక్తులకి బాలాపూర్ గణనాథుడు దర్శనం కంటే ముందు శ్రీవారి పాదాలు ఇక్కడ ఎంట్రెన్స్ లో ఉంటాయి. సో ఇక్కడ కొంత దర్శనం చేసుకొని ఇక్కడ ఫోటోలు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. ఇక తర్వాత లోపలికి గోపురం మీదుగా లోపలికి వెళ్తారు. లోపల పద్మనాభ స్వామిని కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడ కూడా దర్శించుకొని లోపల బాలాపూర్ గణనాథుని దర్శించుకొని మళ్ళీ ఇటు బయటికి వెళ్తారు. ఇదంతా కూడా ఇట్లా పోయేదంతా కూడా ఇది ఎగ్జిట్. లోపల బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న తర్వాత సో ఆ లోపలికి వెళ్ళి ఇదంతా ఎగ్జిట్ పైప్స్. ఈ ఎగ్జిట్ పైప్ బయటికి ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. ఒకసారి మనం లోపలికి కూడా వెళ్దాం. ఇక్కడ మనకి గరుడపక్షికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా చూడొచ్చు. సో మనకి ఏదైతే ఒక ఆలయానికి సంబంధించి అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంటుందో ఆలయానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకసారి మనకి ఇంకా ఆ లోపలికి వెళ్దాం. లోపల కూడా మనకి పూర్తిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి కూడా ఏర్పాటు చేశారు. సో భక్తుల తాకిడి మాత్రం మనకి గంటకి ఇంకా పెరుగుతూనే ఉంది. దాదాపు 8-9 గంటల ప్రాంతంలో కూడా ఇంకా ఈ భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. సో ప్రజెంట్ మనకి ఇక్కడ చూడొచ్చు ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించి కూడా కొంత సేవకులు ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ ఎలా చేస్తారో సో ఆలయానికి సంబంధించినటువంటి సేవా టీం కూడా ఇక్కడ ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసినట్టుగా వస్తుంది. ఇక ఇందులో వీరికి ఒక ఐడి కార్డు కూడా ఇవ్వడం జరిగింది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీకి సంబంధించినటువంటి
మెంబర్గా వేశారు. ఎందుకంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ అనేది ఉంటుంది, అక్కడ సేవ ఎట్లా చేస్తారో సో అందులో భాగంగానే ఇక్కడ కూడా ఈ 9 రోజుల పాటు వీరు సేవ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. మనతో పాటు కొందరు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సరమే ఇట్లాంటి ఈ సేవకు సంబంధించినటువంటి కమిటీ ఏర్పాటు చేశారా? ప్రతి సంవత్సరం ఉంటుందా? సంవత్సరమే స్టార్ట్ చేసుకున్నాం కమిటీ. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఇక్కడ కూడా చేద్దాం 10 days. చేస్తారు ఏమేమి సేవలు? ఏది ఇచ్చినా చేయటానికి. అంటే మీకు ఈ బాలాపూర్ ఉత్సవ సమితి వాళ్ళు చెప్పిన ఏ పనైనా ఈ 9 రోజుల పాటు చేస్తాం. ఎంతమంది మీరు? మొత్తం 13 members ఉన్నాం ప్రస్తుతం. మొత్తం బాలాపూరే, అందరం బాలాపూరే. ఏం పేరమ్మా? కామేశ్వరి. మేమందరం మెప్మా తరఫు నుంచి డ్వాక్రా గ్రూప్ మెంబర్స్ అండి. నేను ఒక 30-35 సంఘాలు మెయింటైన్ చేస్తాను. నాకు వచ్చిన ఆలోచనని కమిటీ వాళ్ళతో చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సానుకూలంగా. ఇంకా రేపటి నుంచి రెగ్యులర్గా చేస్తాము. ఒక 3 షిఫ్ట్లు అనుకున్నాము, మార్నింగ్ 10 to నైట్ 10 వరకు 3 షిఫ్ట్లు అనుకున్నాము. ఎవ్రీ 4 hours-కి ఒక్కొక్క షిఫ్ట్ అనుకున్నాము. అట్లా క్యూ లైన్ల దగ్గర, ప్రసాదాల దగ్గర, ఇంకేమైనా పూల సేవ, ఏదైనా సరే, ఏ సేవ అయినా సరే చేయడానికి రెడీ మేము. అంటే మళ్ళీ ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సేవ చేయడానికి వస్తుంటే మీ గ్రామం నుంచైనా వేరే ఎవరైనా రావచ్చా? ఈసారి పెట్టాం కాబట్టి ఈసారి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. భగవంతుడి దయ వలన ఇది సక్సెస్ అయితే ఇక నెక్స్ట్ చూడాలి. సో మొత్తానికి చూడొచ్చు, ఈ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తారంటే క్యూ లైన్లో కానీ, లేదంటే అన్న సత్రాల దగ్గర కానీ, లేదంటే పార్కింగ్ల దగ్గర కానీ, దర్శనాల దగ్గర కానీ, సో అట్లా ఈ టీం అంతా కూడా బాలాపూర్ గణేష్కి సంబంధించి ఈ సంవత్సరం కొత్తగా ఈ సేవా కమిటీని కూడా ఎంపిక చేశారు. అందులో మహిళలకి అవకాశం కల్పిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక బాలాపూర్ స్వర్ణగిరి అని కూడా మనకి పేరు చూడొచ్చు. సో స్వర్ణగిరి ఆలయ నమూనా కాబట్టి అట్లా బాలాపూర్ స్వర్ణగిరి అని కూడా పేరు పెట్టుకున్నారు. సో పూర్తిగా కూడా మనకు ప్రతిదీ కూడా ఇక్కడ ఆలయానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆలయాన్ని చూసినట్టు కళ్ళకు కట్టేలా ఆలయాన్ని ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేశారు. ఇందులో కొలను కూడా ఏర్పాటు చేసి స్వామివారి ఫోటోను కూడా పెట్టడం జరిగింది. ఇక మరోవైపు ఈ 4కు సంబంధించినటువంటి 4 గోపురాలను కూడా 4 వైపులా పెట్టారు. పూర్తి స్థాయి బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ఇక అక్కడ నుండి ఏదైతే అక్కడ చెకింగ్ జరుగుతుందో ఆ చెకింగ్ నుండి లోపలికి వెళ్తారు. లోపల బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జిట్ కూడా అలాగే ఏర్పాటు చేశారు. ఒకసారి మనకి లోపలికి కూడా వెళ్దాం. లోపల ఈ బాలాపూర్ గణనాథునికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చూడొచ్చు. మనకి పూలతో డిజైన్ చేశారు. ఇప్పుడు ఇది ఏదైతే నేను చూపిస్తున్నటువంటి ఇవి ఉన్నాయో ఈ ఆర్చ్లకు సంబంధించి సో ఇట్లానే లోపల మొత్తం కూడా ఏర్పాటు చేశారు. సో ఈ ఏర్పాటుకి అంతా కూడా దాదాపు 1 నుంచి 2 నెలల సమయం పట్టిందని చెప్తున్నారు. మరోవైపు 1994 నుంచి కూడా ఇక్కడ లడ్డు యాక్షన్ ఒక ఆదర్శనంగా నిలుస్తుంది. గత సంవత్సరం 30 లక్షల పైగా కూడా లడ్డు వేలంలో పలికింది. ఇక చాలా వరకు కూడా ఒక 450 రూపాయల నుంచి మొదలైనటువంటి ఈ లడ్డు యాక్షన్ సో లక్షల్లోకి చేరింది. ఇక వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ అంటే 35 లక్షలకు పైగా కూడా పలికేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో భక్తుల తాకిడి మనకు చూడొచ్చు, ఫుల్ అంటే గంటకు పెరుగుతుంది. మనకి ఇప్పుడు దాదాపు 10 గంటలు కావస్తుందా, ఇంకా భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. పోలీసులు ఎప్పటికప్పుడు వచ్చిన వారిని వచ్చినట్టే పంపిస్తున్నారు. ఇక కాసేపటి అంటే మనకి దాదాపు 10:30 దాటితే లోపలికి పోలీసులు అనుమతించారు. ఎందుకంటే ఎక్కువ భక్తుల రద్దీ కూడా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా లోపలికి అనుమతించారు. ఓవరాల్గా మాత్రం భక్తుల రద్దీ ఇంకా పెరుగుతూనే ఉన్నది. కొంతమంది ఉన్నారు, కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దిల్షునగర్ నుండి. ఎట్లా ఉన్నాయి అరేంజ్మెంట్స్ కానీ ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇక్కడికి? ఫస్ట్ టైం వచ్చిన, కాకపోతే చిన్నప్పటి నుంచి బాలాపూర్ అంటే లడ్డూకి ఫేమస్ అని తెలుసు నాకు. ఈసారి చూద్దామని వచ్చేసినాం. పోయినసారి ఖైరతాబాద్ వెళ్ళినాం కానీ ఇక్కడికి వచ్చి అరేంజ్మెంట్స్ చూస్తే ఖైరతాబాద్ కానీ ఇక్కడనే మంచి అనిపిస్తుంది. ఖైరతాబాద్ గణేష్ తర్వాత ఇదే ఫేమస్ అని తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం వేసుకొని వచ్చినాం. దర్శనం చేసుకున్నాం, ఇంకా రాలేదు, ఇప్పుడు వెళ్తున్నాం. కాకపోతే క్యూలనా ఇప్పుడు ఎక్కువ లేదు, ఇప్పుడే స్టార్టింగ్ అయింది క్యూ. కాకపోతే రష్ ఎక్కువ అవుతుంది ఇప్పటి నుండి. ఇక్కడ చాలా బాగుంటది. మళ్ళీ సెటప్ కూడా మార్చారు. మన స్వర్ణగిరి సెటప్ వేశారని వచ్చేసాము. చాలా అంటే చాలా అద్భుతంగా వేశారు. నేను ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాను. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి రావడంతో అప్పటికిప్పుడు క్రౌడ్ కూడా చాలా పెరిగిపోయింది. కానీ చాలా అద్భుతంగా వేశారు. పార్కింగ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్రౌడ్ అంటే ఇవాళ స్టార్టింగ్ డే కాబట్టి క్రౌడ్ లేదు కాబట్టి పార్కింగ్ ఓకే. నెక్స్ట్ చూడాలి పోదండి వెళ్దండి. వస్తాం సార్, బాగుంటది ఇక్కడ, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది చూడాలని. ప్రతి ఒక్క సంవత్సరం మారుస్తానే ఉంటారు డెకరేషన్,
చాలా బాగుంది. ఈసారి అయితే తిరుపతి పోయినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. స్వర్ణగిరిలో ఉన్నట్టు సేమ్ స్వర్ణగిరిలో వేసినట్టు వేస్తారు. చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను సార్. మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు మేమందరం వచ్చాం. బాలాపూర్ గణనాథుని దర్శించడం కోసం భక్తులు భారీగా వస్తున్నారు. సో ప్రజెంట్ మనకి ఈ బాలాపూర్ గణనాథునికి సంబంధించి స్థానిక నాయకులు కూడా దర్శనం చేసుకుంటున్నారు. మాజీ మేయర్ చిగురిత పార్జద నరసింహారెడ్డి కూడా దర్శించుకున్నారు. సో భక్తులకు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తున్నారు, ఎట్లాంటి అరేంజ్మెంట్ చేశారు వారి మాటలు తెలుసుకున్నాం. సో మేడం దర్శించుకున్నారు. బాలాపూర్ గణనాథుడు ప్రత్యేకంగా లడ్డూకి ఫేమస్. సో ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మండపాన్ని కూడా ఎంచుకుంటారు ఇక్కడ. సో మీరు ఈ సంవత్సరం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో చేశారు. భక్తులు కూడా ఎక్కువ వస్తున్నారు. సో వారికి ఎట్లాంటి సూచనలు ఇస్తారు మీ తరపు నుండి? మనకి వినాయక చవితి అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేష్, అలాగే ఖైరతాబాద్ గణేష్. అంటే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి అనేక సంవత్సరాల నుంచి ఇంతింతై వటుడింతై అని అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క బాలాపూర్ గణేష్ విశిష్టత, అలాగే ఖైరతాబాద్ విశిష్టత మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ బాలాపూర్కి సంబంధించినటువంటి గణనాథుని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తారు. గత సంవత్సరము చాలా అయోధ్య నమూనా వేయడం జరిగింది. ప్రజలు చాలా వరకు వచ్చి ఇక్కడ చాలా క్రౌడ్గా అనిపించింది. ఒక 2 days చాలా ఇబ్బంది అనిపించింది. అందుకే లాస్ట్ టైం కూడా కొంచెము ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ వాతావరణము కలగొద్దు అని చెప్పేసి ఈసారి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సహకరించి మా సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా పర్టిక్యులర్గా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని ఒక మాట ఇచ్చి ఖచ్చితంగా మీ అందరూ కూడా కొంతమంది సేవ చేస్తే ఇక్కడ కూడా వీళ్ళని అలో చేయడానికి ఈజీగా ఉంటుందని బారికేడ్లు అవి పెట్టడం జరిగింది. భక్తులకి ఒకటే సూచన ఏంటంటే ఓన్లీ ఈవినింగ్ టైంలోనే కాకుండా డే టైంలో కూడా వచ్చి దర్శనం చేసుకునే అవకాశము ఇక్కడ బ్రాహ్మణులు కూడా అందుబాటులో ఉంటారు. ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకోవడానికి మా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, ఆఫీసర్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇందులో చాకచక్యంగా పనిచేస్తూ ఉన్నారు. సేమ్ టైం జోనల్ కమిషనర్ గారు మన జిహెచ్ఎంసీ పరిధి కొంచెం వస్తుంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ఫెసిలిటీస్ చేస్తున్నారు. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బెటర్గా ప్రజలకు సేవ అందించాలని, బెటర్గా ప్రజలందరికీ దర్శనం కలిగించాలని ఈ రోజు ఫస్ట్ రోజే చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. ఎవ్రీడే కూడా ఇట్లానే క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆఫీసర్లు అందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే ఉత్సవ సమితి కమిటీ సభ్యులు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారు, అలాగే మా కార్పొరేటర్లు ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మనోహర్ గారు, ప్రతి ఒక్కరు కూడా జయంత్ అన్న గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. సేవా కార్యక్రమంలో ఇంకా మిగతా యూత్ పీపుల్ కూడా చాలా మంది కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి 10 రోజులు నియమ నిష్ఠలతోటి ఉండి ఈ యొక్క గణనాథుని నిమజ్జనం వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నటువంటి అవకాశం మాకు అదృష్టం కలిగిందని తెలియజేస్తున్నాను. అయితే బాలాపూర్ గణనాథునికి సంబంధించినటువంటి ఈ భక్తుల రద్దీ పెరుగుతుంటుంది. ఇంకా ఎక్కువగా వీకెండ్లో అంటే మనకి డే టైంలో కూడా రావాలి, ఒకేసారి ఈవినింగ్ టైంలో వస్తే రష్ పెరుగుతుంది కాబట్టి సో ఇబ్బంది అవుతుంది. సో ఇట్లాంటివి కాకుండా డే టైంలో కూడా రావాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం భక్తుల తాకిడి ఇంకా పెరుగుతుంది. ఇంకా పూర్తిగా కూడా మరొక 9 రోజుల పాటు కూడా ఈ బాలాపూర్ గణనాథుడు పూజలు అందుకొని భక్తులకైతే దర్శనం ఇవ్వబోతున్నాడు. సో చాలా మందికి కూడా ఎక్కువగా ఈ మండపం ఆకర్షణ నిలుస్తుంది. మండపాన్ని చూసి ఇక్కడ ఫోటోలు దిగుతూ, సెల్ఫీలు దిగుతూ, కుటుంబ సభ్యులతో, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం మనకి ఇప్పుడు 10 కావస్తున్నా కూడా ఇంకా భక్తుల తాకిడి అనేది ఇంకా పెరుగుతూనే ఉన్నది. వచ్చిన వారిని వచ్చినట్టు కూడా పోలీసులు వెంటనే గణనాథుని దర్శించుకొని బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ బాలాపూర్లో ఉంది. ఇది మొత్తం బాలాపూర్ గణేష్ సంబంధించి భక్తుల రద్దీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. వీడియో సాయితో అనిల్, V6 న్యూస్, బాలాపూర్ నుండి. శాన్ జోస్లో జరుగుతున్న ప్రపంచ జూనియర్ పవర్ లిఫ్టింగ్లో ములుగు జిల్లా ఇప్పగూడెంకు చెందిన మోడెం వంశీ బంగారు పతకాన్ని సాధించాడు. 66 కేజీల విభాగంలో మొత్తం 680 కేజీలు బరువు ఎత్తి సత్తా చాటాడు. ద్వితీయ, తృతీయ స్థానాలు అమెరికా, ఉక్రెయిన్ పోటీదారులకు పొందాయి. సంతోషం వ్యక్తం చేశారు వంశీ తల్లిదండ్రులు, ఇప్పగూడెం ప్రజలు.
ఫ్యామిలీతో రెస్టారెంట్స్కి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఒకవైపు నాసిరకం ఆహారం, మరోవైపు ట్యాక్స్ల పేరుతో దోపిడీ చేస్తున్నారంటున్నారు కస్టమర్స్. సిటీలోని చాలా రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. చాలా రెస్టారెంట్లలో అదనపు సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటున్నారు కస్టమర్స్. ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ డిన్నర్ చేద్దామనుకుంటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. తినే ఆహారం నుంచి కట్టే బిల్ వరకు చెక్ చేసుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా తాగే నీళ్ల నుంచి తినే ఫుడ్ వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారంటున్నారు కస్టమర్స్. సిటీలో వందల కొద్దీ ప్రీమియర్ రెస్టారెంట్లు, వేల కొద్దీ హోటళ్లు ఉన్నాయి. ఇందులో ఏ ఫుడ్ కి అయినా ఒక్కో రెస్టారెంట్ లో ఒక్కో ధర ఉంటుంది. ఆయా రెస్టారెంట్లలోని ఫుడ్ ఆంబియన్స్ ని బట్టి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్తుంటారు. ఇక వీకెండ్ లో అయితే రోడ్ మీద అమ్మే ఫాస్ట్ ఫుడ్ నుంచి జూబ్లీ హిల్స్ లో హైఫై రెస్టారెంట్లు, కెఫేల వరకు భారీ క్యూ ఉంటుంది. మరింత క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని రెస్టారెంట్లు. ఒక్కో బాటిల్ ధర 40 నుంచి 700 రూపాయల వరకు అమ్ముతున్నారు. దీనికి తోడు ఓవరాల్ బిల్లో సర్వీస్ ట్యాక్స్ ని కూడా యాడ్ చేస్తున్నారు. జీఎస్టీ తప్ప ఎలాంటి ట్యాక్స్లు వసూలు చేయవద్దని కోర్టులు చెప్తున్నా ఇలా రెస్టారెంట్లు సర్వీస్ ట్యాక్స్ కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. వాటర్ నుంచి సర్వ్ చేయడం టిల్ ఫుడ్ వరకు ఏదైనా సరే గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. అది జిఎస్టీ రూపంలో కానీ, సర్వీస్ ట్యాక్స్ రూపంలో కానీ. అన్లెస్ అండ్ అంటిల్ కస్టమర్కి ఒక ఇన్ఫర్మేషన్ లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కానీ యాక్ట్ చేయలేకపోతున్నారు. చాలామంది బిల్ చూసుకోరు. వాళ్ళు తీసుకున్న ఐటమ్స్కి వేశారా లేదా అని మాత్రమే చెక్ చేస్తారు. జిఎస్టీ ఎంత పడింది, దానికి ఏమేమి కలిపి మనకి టోటల్ అమౌంట్ అయిందని ఆల్మోస్ట్ చెక్ చేసుకోరు. ఈ సర్వీస్ ఛార్జెస్ అనేది యాడ్ చేస్తున్నారు. స్టార్ హోటల్స్లో ఇంకా ఎక్కువగా పడుతుంది. కొన్ని రెస్టారెంట్లు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కస్టమర్లకు ఆర్ఓ వాటర్ ని అందిస్తున్నాయి. తక్కువ ధరలకు నాణ్యమైన ఫుడ్ అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందుతున్నాయి. ఇలాంటివి 10 నుంచి 15% మాత్రమే ఉన్నాయంటున్నారు కస్టమర్స్. एक्स्ट्रा सर्विस चार्ज ऐड नहीं है हमारा, सिर्फ जो गवर्नमेंट जीएसटी लेता है वही जीएसटी लगता है. कुछ भी सर्विस चार्ज हमारे पास टिप्स भी अलाउड नहीं है. हम टिप्स भी नहीं लेते हैं गेस्ट से. बस गेस्ट का सेटिस्फेक्शन, गेस्ट का फीलिंग्स वही हमारे लिए सब कुछ है. ఈ మధ్య రెస్టారెంట్స్లో రకరకాల ఛార్జెస్ పడుతున్నాయి. ఇనీషియల్గా జిఎస్టీ వచ్చినప్పుడు మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల దాని అడ్వాంటేజ్ తీసుకున్నారు రెస్టారెంట్ చైన్స్. ఇప్పుడు జిఎస్టీ అవేర్నెస్ అందరికీ వచ్చింది. అందరూ చెక్ చేయడం స్టార్ట్ చేశారు జిఎస్టీ % ఎంత పడుతుంది అనేది. రెస్టారెంట్లు ఇచ్చే బిల్లో ఏ ట్యాక్స్ యాడ్ చేశారనేది చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్ స్వయంభూ వినాయకుడి ఆలయాన్ని దర్శించుకున్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. చతుర్థి సందర్భంగా ఈరోజు మన హైదరాబాద్లోని ప్రసిద్ధిగాంచిన టెంపుల్ గణేష్ టెంపుల్ 200 సంవత్సరం గల్ల చరిత్ర గల టెంపుల్ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధంగా ట్రాఫిక్ సమస్యలతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా అన్ని పోలీసు వాళ్ళు చూసుకొని ఇక్కడ అన్నీ బాగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుభిక్షంగా, సంతోషంగా, అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి బాటలో నడవాలని దర్శించుకొని వారిని ఆశీర్వాదం కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నంబర్ 1గా మారాలని ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్నిశం కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం దేశంలో ప్రపంచ దేశంతో పోటీపడే విధంగా నడపాలని చూస్తున్నారు. వారికి కూడా గణేశుని ఆశీర్వాదం ఉండాలని కోరుకోవడం జరిగింది. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలన్నీ
పరిష్కారమై కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 కాన్స్టిట్యున్సీగా మారాలని ప్రార్థించడం జరిగింది. తెలంగాణ బీజేపీలో ఫుట్బాల్ రాజకీయం ఆసక్తిని కలిగిస్తోంది. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి తివారీకి ఫుట్బాల్ గిఫ్ట్ పంపించడం పార్టీలో చర్చనీయాంశమైంది. రానున్న కాలంలో చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 11 ఏళ్లుగా తమను బీజేపీ హైకమాండ్ ఫుట్బాల్ ఆడుకుంటుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలతో బీజేపీకి పోటీ కాదని, ఆ పార్టీలో నేతల మధ్యే పోటీ ఉంటుందన్నారు రాజాసింగ్. రెడ్డి గారు ఒక పార్లమెంటు సభ్యుడు, అది కూడా చేవెళ్ల పార్లమెంట్ నుంచి. విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీ అగ్రనేతలకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. ఏమని? నాతోని ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. మా బాధ కూడా ఇదే కదా. మేము కూడా 11 ఇయర్స్ నుంచి ఇదే బాధపడుతున్నాము. మాతోని ఫుట్బాల్ ఆడుకున్నారు. నా మనిషి, నీ మనిషి, బయట ఓడు, ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా. వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు, ఇంకా పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్ కానీ, జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా పెద్ద నాయకులకి ఫుట్బాలే గిఫ్ట్ ఇస్తారు. ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ తోని, కాంగ్రెస్ తోని, ఎంఐఎం తోని పోటీ ఉండదు. మా దగ్గర పార్టీ అధికారులకి, కార్యకర్తల్లోనే పోటీ ఉంటుంది. మా దగ్గర అధికారులతోని, ఎమ్మెల్యేస్తోని, పార్లమెంట్ సభ్యులతోనే పోటీ ఉంటుంది. పోటీ ఎవరితో చేయాలి? అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఒక మంచి పేరున్న ఒక వ్యక్తి, చాలా మంచి మెజారిటీతోని గెలిచిన వ్యక్తి ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తుందంటే ఆయనలో ఎంత బాధ ఉన్నది. అదే బాధ కదా మాది కూడా. మేమేం ఆశించలే, ఏమి పదవి ఆశించలే, ఏమి కూడా ఆశించలే. మా నివేదిక ఏముంది కిషన్ రెడ్డి గారు? మా నివేదిక ఏముండే? మా జిల్లాకి ఫ్రీ చెయ్యండి, మా కాన్స్టిట్యున్సీకి ఫ్రీ చెయ్యండి, మా కాన్స్టిట్యున్సీలో మీ వ్యక్తులు పని ఏమున్నది, మీ మనుషులు మొత్తం మా కాన్స్టిట్యున్సీలో పెట్టి ఎంత డిస్టర్బ్ చేసినారు. ఇవాళ అందరికీ తెలుస్తున్నది. ఒకప్పుడు నా బాధ ఉండే, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అదే బాధలు ఆయన ఫేస్ చేస్తుండ్రు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేస్